క్లబ్ హౌస్ స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్పండి. యా షూర్ అండి. ఐ మీన్ మనము G+3 కాన్సెప్ట్లో బిల్డ్ చేస్తున్నాం అనమాట. నేను చెప్పినట్టు 1600 స్క్వేర్ యార్డ్స్ ఉన్నది కదా టోటల్. అవును సార్. దాంట్లో G+3లో అరౌండ్ 26,250 స్క్వేర్ ఫీట్ ప్లాన్ చేస్తున్నాం అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసేసి మనకి ఒక చిన్న క్యాఫ్టీరియా ఒకటి, ఒక గ్రోసరీ స్టోర్ ఒకటి, అట్లానే ఒక ఫార్మసీ ఒకటి, అండ్ సెలూన్కి స్పేస్, అండ్ కొన్ని ఇండోర్ గేమ్స్, క్లబ్ హౌస్ లో సమ్ సిట్ అవుట్ స్పేస్, ఇవన్నీ కూడాను మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో వస్తున్నాయి అనమాట. సో ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసేసి మనము 2 ఈవెంట్ హాల్స్ ఇస్తున్నాం. ఒక చిన్న ఒక 50-60 మెంబర్స్ తో చేసుకోవడానికి ఒక ఈవెంట్ హాల్ ఒకటి, అట్లానే ఒక 300-400 మెంబర్స్ తో చేసుకోవడానికి ఒక ఈవెంట్ హాల్, అట్లా 2 ఈవెంట్ హాల్స్ ఇస్తున్నాము. ప్లస్ అట్లానే మీకు ఫస్ట్ ఫ్లోర్ లో బ్రైడ్ అండ్ గ్రూమ్ కి సంబంధించిన 2 రూమ్స్ కూడా ఇస్తున్నాం అనమాట. చేంజ్ రూమ్స్ అని అనుకోండి, అండ్ రెస్ట్ రూమ్స్ కానివ్వండి, అండ్ సమ్ ఓపెన్ స్పేస్ కానివ్వండి, అదంతా ఫస్ట్ ఫ్లోర్ లో వస్తుంది. అట్లానే సెకండ్ ఫ్లోర్ లోనేమో ఒక 4 రూమ్స్ ఇస్తున్నాం మనం. 4 రూమ్స్ ఎందుకనంటే ఎవరైనా గెస్ట్లు వస్తే కనుక ఇంకా హోటల్లో లేకుండా దెన్ దే కెన్ స్లీప్, ప్లస్ భోజనాలు పెట్టుకోవడానికి పెద్ద స్పేస్ కింద ఎంతైతే ఈవెంట్ హాల్ ఇస్తున్నామో అంతే హైట్ లో మనం పైన అంతా కూడాను డైనింగ్ స్పేస్ ఇస్తున్నాము. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే కనుక ఈ క్లబ్ హౌస్ కి పక్కనే మనకి ఆల్మోస్ట్ an acre ఆఫ్ గ్రీన్ స్పేస్ వస్తుంది. సో దాంట్లోనే మనము యాంఫీ థియేటర్ కానివ్వండి, దాంట్లోనే స్విమ్మింగ్ పూల్ అది ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ వెదర్ మంచిగా ఉన్నది అని అనుకుంటే దెన్ దే కెన్ యూస్ ద గ్రీన్ స్పేస్ ఫర్ ది ఈవెంట్, అంటే డిన్నర్ కానివ్వండి, లంచ్ కానివ్వండి, వెదర్ని బట్టి దే హ్యావ్ ది ఆప్షన్. అండ్ అట్లానే సెకండ్ ఫ్లోర్కి వచ్చేసేటప్పటికి మనకి ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఒకటి, రేపు ఏదైనా అసోసియేషన్ ఫామ్ అయింది, అసోసియేషన్ వుడ్ లైక్ టు డూ లైక్ ఏదన్నా ఒక ఈవెంట్ చేయాలి అని అనుకుంటారు వాళ్ళు బోర్డ్ మెంబర్స్ అందరు కలిసి మాట్లాడుకోవాలి అని అనుకుంటే కనుక ఒక కాన్ఫరెన్స్ రూమ్ ఇచ్చినాము. అండ్ అట్లానే ఒక డబుల్ హైట్ షటిల్ కోర్ట్ ఒకటి ప్లాన్ చేసినాము. అండ్ అట్లానే జిమ్ ఒకటి, అండ్ యోగా పెవిలియన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంత ఓపెన్ స్పేస్ పెట్టాం అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ టైప్ వాళ్ళకి, వేర్ దే డోంట్ హ్యావ్ టు గో అండ్ ఇంట్లో బోర్ అవుతుంది, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ లేదు, పర్మనెంట్ గా నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉంది అని అనుకునే వాళ్ళకి కొంత ఓపెన్ స్పేస్ ఇచ్చినాం అనమాట థర్డ్ ఫ్లోర్ లో. అట్లా నీట్ గా ప్లాన్ చేశాను. చాలా బాగుంది సార్ స్పెసిఫికేషన్స్ సార్. వెరీ నైస్. థ్యాంక్స్.